అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఒకే ఒక సిద్ధాంతం మన బాహ్య ఆరాధనకే కాదు, అంతర్గత ఆత్మ సాక్షాత్కారానికి కీలకమైనదని చెబితే, గత భాగంలో శ్రీ లలితా సహస్రనామంలోని అకుల మరియు సమయాంతస్థ అనే నామాలను విపులంగా చర్చించాము. అలాగే సమయాచార తత్పర అనే నామాన్ని క్లుప్తంగా పేర్కొన్నాం. కానీ ఈ నామంలో దాగిన అంతరార్థం అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. శ్రీ లలితా సహస్రనామంలోని 98వ నామమైన సమయాచార తత్పర అనే నామానికి ఉన్న అర్థమేమిటో చూద్దాము. సమయం అనే ఆచారంలో ఆసక్తి కలిగి ఉన్నది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సమయాచారం తంత్ర సాధనలో ఉన్నతమైన మార్గం. ఇది నిగూఢ తత్వాలతో నిండి ఉంది. రుద్రయామల తంత్రంలో దీని ఉపదేశం 10 పటాలుగా వివరించబడింది. శివశక్తుల ఏకత్వాన్ని తెలుసుకుని ఉపాసన చేయడాన్ని సమయాచారంగా పేర్కొంటారు. శివుడిని విడిచి కేవలం శక్తినే ఉపాసించే విధానాన్ని క్షుద్రాచారం అంటారు. వేద పద్ధతిలో సాగే సమయాచారాన్ని కొందరు దక్షిణాచారంగా కూడా పిలుస్తారు. మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకుని నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు తీసుకెళ్లి శివైక్యం గావించి తిరిగి మూలాధార చక్రానికి చేర్చడమే సమయాచారం. అసలు సమయాచారాన్ని బోధించే శృతులను మనకందించిందెవరో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాస, పాణిని, సూర్య, పింగళ, యాస్క, మను, యాజ్ఞవల్క్య, ఆపస్తంభ, గౌతమ ఋషులు సమయాచార శృతులను అందించారు. సమయాచారంలో బాహ్య, అంతర సాధన అనే 2 విధములుగా సాగే సాధన ఉంటుంది. బాహ్య ఆరాధనను అపర ఆరాధన అని పిలుస్తారు. అంతర ఆరాధనను పర ఆరాధన అని అంటారు. ఉదాహరణకు శ్రీచక్ర ఆరాధన అపర ఆరాధన అయితే, కుండలిని సాధన పర ఆరాధన అవుతుంది. అపర అనే మార్గాన్ని అనుసరించి పర అనే గమ్యాన్ని చేరాలి. శ్రీ విద్యోపాసన అపర మార్గంతో ప్రారంభమై పరాస్థాయికి చేరుకుంటుంది. అపర రూపంలో లలితాదేవి సగుణ బ్రహ్మంగా ఉంటే, పరరూపంలో ఆమె నిర్గుణ బ్రహ్మంగా ఉంటుంది. పర ఆరాధన అంటే అంతర్యాగం. ఇది 3 విధాలుగా ఉంటుంది. అంతర్యాగం హృదయాకాశంలో శ్రీచక్రాన్ని ధ్యానిస్తూ అమ్మవారిని ఆరాధించడమే అంతర్యాగం. అంతరతరయాగం మూలాధార చక్రం నుండి రుద్ర గ్రంథి భేదనం వరకు కుండలిని శక్తి ప్రయాణమే అంతరతరయాగం. అంతరతమయాగం సహస్రార చక్రంలో కుండలిని శక్తి శివుడితో ఏకత్వం పొందడమే అంతరతమయాగం. పంచమకారాలు అంతర్యాగంలోని అంతర్ముఖ సాధనను సూచిస్తాయి. ఇక్కడ ప్రతి మకారం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రతీకగా ఉండి భౌతిక స్వరూపాన్ని అధిగమించి ఆత్మశుద్ధి మరియు దైవ సాక్షాత్కారానికి మార్గదర్శనం చేస్తుంది. ఇప్పుడు పంచమకారాలు లేదా మకార పంచకాలు అంటే ఏంటో చూద్దాం. మహానిర్వాణ తంత్రం ప్రకారం నమద్యం మాధవీ మద్యం, మధ్యం శశికిరణ రసోద్భవం, కర్మాకర్మ పశూన్ హత్వా జ్ఞాన ఖడ్గేన చేశ్వరీ
మనోమీనం తృతీయే చ హత్యాసంకల్ప వాసనః భక్ష్య భోజ్యాన్నం భక్ష్యమింద్రియ నిగ్రహః తాం చతుర్థాం విజానీయాత్ హంసః సోహం శివః శక్తిశ్చైవ ఆనంద నిర్మలః పంచమీంతాం విజానీయాత్. మద్యం అంటే కుండలిని శక్తి సహస్రారాన్ని చేరినప్పుడు కురిసే అమృత ప్రవాహం. మాంసం అంటే అజ్ఞానాన్ని జ్ఞాన ఖడ్గంతో నాశనం చేయడం. మత్స్యం అంటే మనస్సులోని కోరికలను నశింపజేయడం. ముద్ర అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడం. మైథునం అంటే హంస సోహం అనే మంత్రం ద్వారా శివశక్తి ఏకత్వాన్ని గ్రహించడం. ఈ సాధనలో సాధకుడు షడ్విధైక్యం లేదా చతుర్విధైక్యంతో అనుసంధానమై సమయాచార మార్గంలో శివశక్తుల ఐక్య స్థితికి చేర్తాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. షడ్విధైక్యం అంటే ఏమిటి? శ్రీవిద్యలోని 6 అంశముల ఏకత్వమే షడ్విధైక్యము అంటే. అవే శ్రీచక్రం. శ్రీచక్రం విశ్వం మరియు చైతన్యం యొక్క సూక్ష్మ నిర్మాణం. రెండవది అకారాది క్షకారాంత వర్ణమాతృక. ఆ నుండి క్ష వరకు ఉన్న సంస్కృత అక్షరాలు కేవలం శబ్దాలు మాత్రమే కాదు, అవి సృష్టి యొక్క నిర్మాణ అంశాలు. ప్రతి అక్షరం ఒక శక్తి. ఇది విశ్వాన్ని తయారు చేసే దివ్య శక్తులను సూచిస్తుంది. మూడవది పంచదశి విద్య. శ్రీ విద్య యొక్క పవిత్రమైన 15 అక్షరాల మంత్రమే పంచదశి మంత్రం. ఈ మంత్రం లలితాదేవి యొక్క శబ్దరూపం. దివ్యశక్తులను ఏకీకృతం చేస్తుంది. లలితాదేవి సగుణ మరియు నిర్గుణ బ్రహ్మంగా ఆరాధింపబడే శ్రీ విద్య యొక్క అధిష్టాన దేవతే శ్రీ లలితాదేవి. బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే స్థూల విశ్వం, సమస్త విశ్వాన్ని సూచిస్తుంది. కనిపించే మరియు కనిపించని ప్రతిదాన్ని బ్రహ్మాండం సూచిస్తుంది. అన్ని విశ్వ పొరలు ఈ బ్రహ్మాండంలో ఇమిడి ఉన్నాయి. పిండాండం. పిండాండం అంటే మానవ శరీరం మరియు వ్యక్తిగత చైతన్యాన్ని కలిగి ఉన్న సూక్ష్మ విశ్వం. మన శరీరం అన్ని విశ్వ సూత్రాలను కలిగి ఉంటుంది. కనుకనే ఒక సూక్ష్మ విశ్వంగా మన శరీరం మారుతుంది. ఈ 6 అంశాల మధ్య భేదం లేదని గ్రహించడమే షడ్విధైక్య లక్ష్యం. సాధకుడు ఈ 6 దేనితోనైనా ప్రారంభించి తన గురువు మార్గదర్శకత్వం ప్రకారం ముందుకు సాగాలి. ఈ అభ్యాసం ద్వంద్వత్వాన్ని కరిగించి పూర్తి స్వీయ సాక్షాత్కారానికి దారితీస్తుంది. చతుర్విధైక్యం. చతుర్విధైక్యం అంటే పరదేవత, శ్రీచక్రం, బ్రహ్మాండం, పిండాండం మరియు వర్ణమాతృకా దేవతల ఐక్యతను సాధించడం. పరదేవత శ్రీచక్ర ఏకత్వం అంటే లలితాదేవి మరియు శ్రీచక్రం ఒకటే అని గ్రహించడం. శ్రీచక్ర బ్రహ్మాండ ఏకత్వం అంటే శ్రీచక్ర నిర్మాణంలోనే బ్రహ్మాండ తత్వం కలిసి ఉంటుంది అని గ్రహించడం. బ్రహ్మాండ పిండాండ ఏకత్వం అంటే మానవ శరీరమే విశ్వ నిర్మాణపు ప్రతిబింబం అని గ్రహించడం. బ్రహ్మాండం స్థూల రూపమైతే మానవ శరీరం సూక్ష్మ రూపం అని గ్రహించడం. వర్ణమాతృకా దేవతల ఏకత్వం అంటే అక్షరాలు దైవశక్తుల ప్రతిరూపం అని గ్రహించడం. సాధకుడు ఈ షడ్విధ లేదా చతుర్విధ ఏకత్వాన్ని సాధించి కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చే దీక్ష పేరేమిటో ఇప్పుడు తెలుసుకుందాము.
దీక్షితుడైన సాధకుడు గురు అనుగ్రహం ద్వారా షడ్విధైక్యం లేదా చతుర్విధైక్యంలో ఒక దానితో అనుసంధానం చెయ్యాలి. ఈ మార్గంలో గురువు అనుగ్రహం ద్వారా మహావేశ సంస్కారం పొందాలి. సమయాచార మార్గంలో కుండలినీ శక్తిని జాగృతం చేసి అంతరతర మరియు అంతరతమ ఉపాసన చేయడానికి గురువుల ద్వారా పొందే విశేష దీక్షనే మహావేశ సంస్కారం అని అంటారు. కుండలినీ శక్తిని మూలాధారంలోంచి పైకి జరిపి ప్రతి చక్రంలో దేవిని దర్శిస్తూ పూజిస్తూ సహస్రారంలో సదాశివునితో ఏకం చెయ్యాలి. ఈ సాధనలో తిరస్కరణీ శక్తి సాధకుడి యొక్క అహంకారాన్ని కరిగించి పరబ్రహ్మంతో ఏకత్వాన్ని కలిగిస్తుంది. ఈ నామాన్ని వివరిస్తూ తదుపరి భాగంలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చర్చించుకుందాం. సమయాచార తత్పర అనే నామానికి సంబంధించిన ఆధ్యాత్మిక లోతులను మరింత వివరంగా అర్థం చేసుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.